ఈ రోజున ఈ రాశి జాతకుల జీవితంలో భయంకర సంఘటనలు, కానీ శుభవార్త కూడా వినబోతున్నారు. మీ జీవితం అయితే మారబోతుంది, కానీ అదృష్టాన్ని జారవిడుచుకునే ఈ తప్పు చేయకూడదు. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవియే నమః. ఈ రాశివారు ఈ రోజున అద్భుత మార్పులను చవి చూడబోతున్నారు. ఈ రాశి వారికి ముందుగా మా నమస్కారములు. మీకు సత్యం తెలిస్తే నిజంగా ఆశ్చర్యం కలుగుతుంది. నమ్మలేకపోయినా ఈ రోజున ప్రతి పరిస్థితుల్లో నలుగురు వ్యక్తులు మీకు తోడుగా నిలబడతారు. మీ పరిస్థితులను మార్చబోతున్నారు. అలాగే 9 దైవిక శక్తులు మిమ్మల్ని ప్రతి కష్టం నుండి కాపాడబోతున్నాయి. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. తమలపాకు పైన అంజనం వేసి ఏ సమస్యకైనా జ్యోతిష్యం చెప్పబడును. స్త్రీ పురుష వశీకరణ చేయబడును. భార్యాభర్తల మధ్య కలహాలు రావడం, ప్రేమించుకున్న వారు దూరం అవ్వడం, మనశ్శాంతి లేకపోవడం, శత్రుపీడ, నరఘోష, నాగదోషం, శత్రు ప్రయోగాలు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, మానసిక సమస్యలు మరియు ఎటువంటి సమస్యలకైనా శాశ్వత పరిష్కారం చూపబడినటువంటి సమస్యలకైనా శాశ్వత పరిష్కారం చూపబడును. స్త్రీ పురుష వశీకరణం చేయబడును. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా 100% పరిష్కారం చూపబడును. గురూజీ మహదేవ. ఫోన్ నెంబర్ 9440375444. ఈ రోజు నుంచి ఇది సాధ్యమవుతుంది. వీరు మీకోసం తమ ప్రాణాలు సైతం లెక్క చెయ్యరు. ధనం, సంపద, ఐశ్వర్యం, శారీరక పరంగా ఈ నలుగురు వ్యక్తులు ఈ రోజున ఎల్లప్పుడూ అండగా నిలబడతారు. ఈ ప్రపంచమంతా స్వార్థపూరితమైంది. అయినప్పటికీ ఈ నలుగురు వ్యక్తులు మీ పట్ల చాలా నిజాయితీగా ఉంటారు. మీకోసం తమ ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధపడతారు. మీ మేలు కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్న ఆ నలుగురు వ్యక్తులు ఎవరు? మీకోసం తమ ప్రాణాలు సైతం అర్పించే ఆ నలుగురులో 2 స్త్రీలు, 2 పురుషులు ఉన్నారు. తెలిస్తే ఆనంద బాష్పాలు వచ్చేస్తాయి. ఆగమన్నా ఆగవు. ఆ వ్యక్తులు మిమ్మల్ని వజ్రంలా భావిస్తారు. మీకోసం దేనినైనా త్యాగం చేస్తారు. దీంతోపాటు 9 దైవిక శక్తులు కూడా మీకు పూర్తిగా అనుకూలంగా నిలబడి మీకు మద్దతు ఇస్తున్నాయి. మీకు సహాయం చేయడానికి పూర్తిగా సిద్ధంగా ఉన్నాయి. మీరు చాలా జ్ఞానం, ఆశయాలు కలిగి ఉంటారు. నిజాయితీగా ఉంటారు. ఇతరుల మంచిని కోరుకుంటారు. అందుకే ఈ 9 దైవిక శక్తులు కూడా మీకు పూర్తి అనుకూలంగా ఉన్నాయి. మీరు ఎలాంటి తప్పు చేయకపోతే ఈ 9 దైవిక శక్తులు మరియు ఈ నలుగురు వ్యక్తులు కలగలసి మీ జీవితాన్ని స్వర్ణం కంటే మెరుగుగా చేస్తారు. మీరు చాలా కష్టాలు, సమస్యలు, లోతైన బాధలు అనుభవించారని ఈ నవ దైవిక శక్తులకు, నలుగురు వ్యక్తులకు తెలుసు. మీ దుఃఖాన్ని, అతిపెద్ద కష్టాలను చూసి ఈ దైవిక శక్తులు మీపైన తమ కృపను కురిపించాలని కోరుకుంటున్నారు. మీకు మనస్ఫూర్తిగా ధనంతో మరియు శరీరంతో అంకితమై ఉన్నారు. ఈ యొక్క రోజున మీరు చాలా తెలివిగా ఉండాలి. ఎందుకంటే ఈ 9 దైవిక శక్తులు ఏ రూపంలో అయినా మిమ్మల్ని పరీక్ష పెట్టడానికి రావచ్చు. వారిని గుర్తించే మార్గం ఇప్పుడు తెలుసుకోండి. మీరు వీరిని ఎలా గుర్తించాలి? ఎందుకంటే తప్పు జరిగితే అంతా చెడిపోతుంది. అప్పుడు మీరు చేతులు కట్టుకుని కూర్చోవాల్సి వస్తుంది. తప్పు చేస్తే దైవిక శక్తులు కోపిస్తాయి. ఇప్పుడు వీరిని ఎలా గుర్తించాలో తెలుసుకోండి. తప్పు జరగకుండా ఉంటుంది. ముందుగా దుర్గామాత, కాళీమాత నిజమైన భక్తులు ఎవరైతే ఉన్నారో కామెంట్ సెక్షన్లో జై కాళీమాత, జై లక్ష్మీమాత, జై దుర్గామాత అని తప్పకుండా కామెంట్ చేయండి. ఇలా కామెంట్ చేయడం ద్వారా దుర్గామాత కృప, కాళీమాత ధైర్యం, లక్ష్మీమాత ధన సంపదనలు మీపై, మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉంటాయి. ఇప్పుడు మేము మీకు పూర్తి సమాచారాన్ని వివరంగా ఇవ్వబోతున్నాము. మీకోసం ప్రాణాలు ఇచ్చే ఆ నలుగురు వ్యక్తుల పేర్లను, ఆ 9 దైవిక శక్తులు ఎవరు అనేది కూడా చెప్తాము. తద్వారా మీరు ఎలాంటి పొరపాటు చేయకుండా ఉంటారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఈ సమాచారాన్ని చివరి వరకు శ్రద్ధగా చూసి అర్థం చేసుకోండి. మేము చెప్పే ప్రతి పదాన్ని కూడాను మీరు అర్థం చేసుకుంటే మేము ఏం చెప్తున్నామో మీకు అర్థమవుతుంది. దీని ప్రకారం పనిచేస్తే ఈ రోజున మీ జీవితంలో చాలా ప్రయోజనం ఉంటుంది. ఈ ప్రపంచం స్వార్థపూరితమైంది, మోసగాళ్లతో నిండి ఉంటుందని తెలిస్తే మీకు ఆశ్చర్యమే కలగదు. మీ దుఃఖంలో, బాధలు, మీరు కష్టాల్లో చిక్కుకున్నప్పుడు ఎవరు మీకు తోడుగా నిలబడరు. కానీ ఈ నలుగురు వ్యక్తులు ఎలాంటి స్వార్థం లేకుండా ఈ రోజున మీకు ఎల్లప్పుడూ తోడుగా కనిపిస్తారు.
మీ మంచి కోసం ఎల్లప్పుడూ మీతో నడుస్తారు. మీ ధనం సంపద కన్నా నిజమైన తోడు మరియు నిజమైన సంపాదన ఈ నలుగురు వ్యక్తులే. ఇప్పుడు మీ బాధ్యత ఏమిటంటే ఈ నలుగురిని మీ జీవితంలో ఎప్పుడూ బాధ పెట్టకూడదు. వారిని మీ జీవితం నుండి ఎప్పుడూ ఏ విధంగానూ దూరం కానివ్వద్దు. ఏ ఖరీదుకైనా వారిని దూరం కానివ్వద్దు. మీ తప్పు ఏదైనా ఉంటే గనక ఆ నలుగురు వ్యక్తులు మీ నుండి దూరం అయితే కనుక మీ అదృష్టం కూడా మీ నుండి దూరం అవుతుందని అర్థం చేసుకోండి. లక్ష్మీమాత కూడా మీ మీద కోపంతో మీ ఇంటిని విడిచి వెళ్ళిపోతుంది. భగవంతుడు మనకి సహాయం చేయాలనుకున్నప్పుడు ఆయన స్వయంగా చేయలేడు. ఆయన మనకు సహాయం చేయడానికి కొంతమందిని ఎంపిక చేసి పంపిస్తాడు. ఆ భగవంతుడు పంపిన సహాయకులు మనకు దేవతలతో సమానము. మీకు దేవతలతో సమానమైన ఆ వ్యక్తుల్లో 2 పురుషులు 2 స్త్రీలు ఉన్నారు. ఇప్పుడు మేము మీకు ఆ వ్యక్తుల గురించి, వారి పేర్లు, మొదటి అక్షరాలు, వారు ఎక్కడ ఉంటారు, ఎలా కనిపిస్తారు, మీరు వారిని ఎలా కలుస్తారు, ఎలా గుర్తిస్తారు, వారు మీకు ఎలా సహాయం చేస్తారు అన్నీ చెప్తామండి. వారు మీకు ఎలా సహాయం చేస్తారు అన్నీ కూడా సవివరంగా మేము తెలియచేస్తాము. ఈ విషయాల్లో మీరు ప్రధాన పాత్ర పోషిస్తారు. ఎందుకంటే గనుక మీ మనసును ఎప్పుడూ సరళతరంగా ఉంచుకోవాలి, న్యాయబద్ధంగా ఉంచుకోవాలి. వారు ఎందుకంటే సాక్షాత్తు దేవతల స్వరూపం, భగవంతుని రూపం. ఈ నలుగురిలో ఉన్న 2 స్త్రీలు మీకు లక్ష్మీమాత, దుర్గామాత స్వరూపాలు. వారిలాగే మిమ్మల్ని రక్షిస్తారు, మీకు తోడుగా ఉంటారు. 2 పురుషులు మీ జీవితంలో మీకు భగవాన్ శ్రీకృష్ణుడు, భగవాన్ మహాదేవుని స్వరూపాలు. వీరిని గుర్తించడంలో అస్సలు పొరపక్షం చేయదు. అర్థం చేసుకోకుండా మీరు కోపగిస్తే జీవితం నాశనం అవుతుంది. మేము మీకు చెప్తున్న ఈ రహస్యాలన్నీ తెలుస్తాయి. అంటే మీరు ఎలా గుర్తించాలో అన్ని విషయాలు వివరిస్తాము. దీంతోపాటు ఈ రోజున ఈ 9 దైవిక శక్తులు మీ జీవితంలో ఎలాంటి పెద్ద మార్పులు తీసుకొస్తాయో కూడా మేము చెప్తాము. ఈ 9 దైవిక శక్తులు ఏ రూపంలో అయినా మీ ఇంటికి రాగలవు. ఈ రహస్యాన్ని మేము బయట పెడుతున్నాము. దైవిక శక్తులు మరియు రక్షణ. మిత్రులారా, ఈ 9 దైవిక శక్తులు ఎవరి రూపంలో అయినా మీ ఇంటికి ఈ రోజు రావచ్చు. మీకు తెలియదు, అది జీవి రూపంలో రావచ్చు. అలాగే వారిని గుర్తించడం మీకు చాలా ముఖ్యము. మీరు ఏదైనా తప్పు చేసి అవి కోపిస్తే అప్పుడు మీ జీవితంలో సమస్య ఉత్పన్నమవుతుంది. అక్కడి నుంచి మొదలవుతుంది మరియు మీకు లభించబోయే ప్రయోజనం నష్టంగా మారుతుంది. అందుకే ఈ సమాచారాన్ని జాగ్రత్తగా విని అర్థం చేసుకోవడం ముఖ్యం. తద్వారా ఎలాంటి తప్పు జరగకుండా ఉంటుంది. చూడండి, మీ జీవితంలో నిత్యం కష్టాలు వస్తూనే ఉంటాయి. ఇది చాలా తీవ్రమైన విషయం, కానీ చివరకు అంతా సర్దుకుంటుంది. ఇది ఎలా జరుగుతుందో ఎప్పుడైనా ఆలోచించారా? దానికి కారణం ఏమిటో మేము చెప్తాము. ఈ 9 దైవిక శక్తులు మీపై దయతో ఉన్నాయి. ఇవి అన్నీ సర్దుబాటు చేస్తాయి. ఈ 9 దైవిక శక్తుల కృప మీపై ఉంది. మేము మీకు మరొక విషయం చెప్తే ఆశ్చర్యపోతారు. మీ జీవితంలో కొంతమంది వ్యక్తులు ఉన్నారు. వారు మీకు భగవంతుని కంటే తక్కువ ఏమీ కాదు. ఎందుకంటే కష్టాల్లో తోడుగా నిలబడేవారు, భగవంతుని కంటే గొప్పవారు. మిత్రులారా, మీ జీవితంలో ఏదో ఒక పెద్ద కష్టం ఎప్పుడూ వస్తూ ఉంది. మీ శత్రువులు చాలామంది మీ పైన చెడు ప్రయోగాలు చేయిస్తారు. మరియు కొంతమంది పొరుగువారు మీ కుటుంబంపై చెడు దృష్టి పెడతారు. మరి కొన్నిసార్లు మీ సొంత వ్యక్తులే మిమ్మల్ని ఇబ్బంది పెడతారని మాకు తెలుసు. వారు మీతో గొడవ పడతారు, మిమ్మల్ని వేధిస్తారు, మిమ్మల్ని కించపరచడానికి ప్రయత్నిస్తారు, మిమ్మల్ని మోసం కూడా చేస్తారు. ప్రతి చిన్న విషయాల్లోనూ మీతో కలహాలు చేస్తారు. కానీ ఒక ప్రత్యేక విషయం ఏమిటంటే ఈ సమస్యలన్నింటి మధ్య కూడా ఇప్పటి వరకు మీరు సురక్షితంగా ఉన్నారు. ఎలాంటి సమస్య కూడా మీకు పెద్ద నష్టమైతే కలిగించలేదు. ఈ దైవిక శక్తులు మీకు తోడుగా ఉంటే ఎలాంటి సమస్య కూడా మిమ్మల్ని ఎక్కువగా ఇబ్బంది పెట్టలేదు. మీరు ఈ తప్పు చేయకపోతే మీ జీవితంలో ఉన్న ఈ సమస్యలు కూడా ముగిసిపోతాయి. కానీ ఆలోచించదగ్గ విషయం ఏమిటంటే మిమ్మల్ని ఎవరు రక్షిస్తున్నారు? ఇది ఎందుకు జరుగుతుంది? ఇప్పుడు మేము మీకు నిజమంతా చెప్తే ఆశ్చర్యపోతారు. ఈ 9 దైవిక శక్తులు చెయ్యి మీపై ఉంది. అవి ప్రతి సమయం ప్రతి క్షణం మిమ్మల్ని రక్షిస్తున్నాయి. ఇప్పుడు గ్రహాల్లో చాలా అద్భుత మార్పులు జరుగుతున్నాయి. దీని కారణంగా శనిదేవ మహారాజు కూడా మీకు అనుకూలంగా వచ్చారు. శనిదేవుడు ఎవరికి అనుకూలంగా ఉంటే ఈ 9 దైవిక శక్తులు వారిని రక్షిస్తాయి, వారి మంచి కోరుకుంటాయి. మరియు నమ్మండి, మీ జీవితం స్వర్గం కంటే మెరుగుగా మారుతుంది. ఇది కూడా నిశ్చయం. ముఖ్యమైన హెచ్చరిక, నేను చెప్పే తప్పు ఎప్పుడూ చెయ్యొద్దు. మరచిపోయి కూడా చెయ్యొద్దు. కలలో కూడా చెయ్యొద్దు.
ఈ రోజున మీ జీవితంలో చాలా పెద్ద మార్పు అయితే వస్తుంది. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీ జీవితంలో మోసగాళ్లకు అస్సలు కొరత లేదు, శత్రువులకు కూడా కొరత లేదు. నేను చాలా అమాయకుణ్ణి, నేను ఎవరికి ఏమీ చెప్పను, నాతో ఎవరు శత్రుత్వం పెట్టుకుంటారు అని అనుకుంటారు. కానీ అది నిజం కాదు. మీరు ఎవరికి చెడు చెయ్యరు, కానీ మిమ్మల్ని చూసి చాలామంది అసూయపడతారు. ఆ అసూయతోనే వారు మీతో శత్రుత్వం పెట్టుకుంటున్నారు. వారి మనసును మీకు వ్యతిరేకంగా పూర్తిగా తయారు చేసుకుంటున్నారు. మీతో శత్రుత్వం నిలపడానికి వారు ప్రతిక్షణం సిద్ధంగా ఉన్నారు. మిత్రులారా, మీరు ఎవరినైనా నిందించినప్పుడు, ఎవరినైనా వేధించినప్పుడు మాత్రమే వారు మీకు శత్రువు అవుతారు అని కాదు. అది నిజం కాదు. ఈ రోజుల్లో మీరు అభివృద్ధి చెందినప్పుడు, విజయం సాధించినప్పుడు కూడా ప్రజలు శత్రువులు అవుతారు. ఆ అసూయ కారణంగా కూడా ప్రజలు శత్రువులు అవుతారు. మీరు అభివృద్ధి చెందితే పొరుగు వారు కూడా అసూయపడతారు. మీతో శత్రుత్వం నిలపడానికి ప్రయత్నిస్తారు. వారిలో శత్రుత్వ భావాలు జన్మించడం మొదలవుతాయి. మీ శత్రువుల కంటే మీరు చాలా వరకు అభివృద్ధి సాధిస్తే గనక మీపై అసూయపడొచ్చు. మీతో శత్రుత్వం నడపాలని కోరుకుంటారు. వారు మీ వెనుక మిమ్మల్ని పడగొట్టడానికి చూస్తున్నారు. శత్రుత్వం అనేది ఈ విధంగానే పెరుగుతుంది, ముందుకు సాగుతుంది. ఆ తర్వాత క్రమంగా ప్రజలు చాలా ప్రమాదకర శత్రువులుగా మారిపోతారు. మీకు ఎక్కువ మంది శత్రువులు ఉన్నారు, కొంతమందికి తక్కువ మంది ఉంటారు. మీరు ముందుకు వెళ్తున్నారు, ఎవరు వెళ్ళలేకపోతున్నారు. ఈ కారణంగా కూడా కొందరు మీకు శత్రువు అవుతారు. కాబట్టి క్రమంగా అసూయ తర్వాత శత్రుత్వం, ఈ మార్పులన్నీ ప్రపంచంలో నిత్యము జరుగుతూనే ఉంటాయి. కానీ మీకు చాలా పెద్ద శుభవార్త రాబోతుంది. మిమ్మల్ని రక్షించే 4 వ్యక్తులు, ఆ యొక్క వ్యక్తులు ఉన్నారని గుర్తుంచుకోండి. నిరాశ అవ్వద్దు. వారు మీకోసం తమ సర్వస్వం త్యాగం చేస్తారు. ముందే చెప్పాం కదండి, వారిలో 2 స్త్రీలు, పురుషులు ఉన్నారని. ఇప్పుడు మనం ఆ 4 మొదటి అక్షరాలు పేర్లు చెప్తే విని మీరు షాక్ తగిలిపోతారు. ఆనంద బాష్పాలు వస్తాయి. ఎందుకంటే 4 మీ ముందు మీకు చెప్పినట్లు నటించారు. వారు అంతర్గతంగా మీతో స్నేహాన్ని నడపాలని, మీరు ముందుకు వెళ్ళడానికి చాలా సాయం చేస్తారు. వారు అన్ని విధాలుగా మీకు అనుకూలంగా ఉంటారు. ఏ సమయంలోనైనా, ఏ పరిస్థితుల్లో అయినా మిమ్మల్ని విడిచిపెట్టలేరు. ఎంత పెద్ద కష్టమైనా ఆ కష్టాన్ని తమ తలపైకి తీసుకోవడానికి సిద్ధంగా ఉంటారు. వారు మీకోసం ఏదైనా చేయగలరు, కానీ చూపించరు. మీకోసం అంత చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రజలు సుఖంలో మీతో ఉండొచ్చు, కానీ దుఃఖంలో మిమ్మల్ని విడిచి వెళ్ళొచ్చు. ఈ వ్యక్తులు అలాంటి వారు కాదు. మీ సుఖంలో మీ ముందు ఎక్కువగా కనిపించకపోవచ్చు, కానీ కష్టం వచ్చినప్పుడు, ఆపదలో ఉన్నప్పుడు, దుఃఖం కలిగినప్పుడు ఆ సమయంలో ఈ వ్యక్తులు అందరికంటే ముందు నిలబడతారు. మీకు సహాయం చేస్తారు. మీ వెనుక నుండి మోసం చేయరు. మీ వెనుక మీ గురించి చెడుగా మాట్లాడారు. మీకు మంచి చేస్తారు. కోపంగానే ఏదైనా మీతో చెప్తారు. మీకు ఏది తెలియనివ్వరు, ఎందుకంటే వారు చాలా మంచివారు. వారు చేసే సహాయానికి రుజువు చూపించరు. ఎవరి జీవితంలో అలాంటి వ్యక్తులు ఉంటారో వారు చాలా అదృష్టవంతులని అర్థము. 4 రాళ్ళు పోగు చేసుకోవడం కాదండి జీవితం అంటే, 4 మనుషులని పోగు చేసుకోవడం. ఈ విషయంలో ఈ రాశి జాతకులు చాలా అదృష్టవంతులు. అలాంటి వ్యక్తులు ఉండడమే అదృష్టం. స్వర్ణ అక్షరాలతో ఇది రాయబడిందని అర్థం చేసుకోండి. అలాంటి వ్యక్తులను జీవితం నుండి ఎప్పుడూ దూరం చేయొద్దు. వారిని అవమానించొద్దు. ఎందుకంటే ఈ వ్యక్తులు మీ నుండి దూరం అయితే మీకు కూడా వారి లోటు ఎక్కువ తెలుస్తుంది. అప్పుడే మీకు వారి ప్రాముఖ్యత తెలుస్తుంది. 2 స్త్రీలు లక్ష్మీ దుర్గా స్వరూపాలు. ఈ 2 స్త్రీలలో ఒక స్త్రీ మీకు సాక్షాత్తు లక్ష్మీదేవి రూపం కాగా, మరొక స్త్రీ దుర్గామాత స్వరూపం. మీరు లక్ష్మీ స్వరూపమైన స్త్రీని బాధ పెడితే ఇంట లక్ష్మిని బాధ పెట్టినట్లే అర్థం చేసుకోండి. మీరు ఎప్పుడు పేదరికంలో జీవిస్తారు. కాబట్టి లక్ష్మీ స్వరూపమైన ఆ స్త్రీని ఎప్పుడు బాధ పెట్టద్దు. ఆమెకు నచ్చని ఏ పని చెయ్యొద్దు. ఆమెను ఎప్పుడు బాధ పెట్టకూడదు. ఆమె మీ శక్తి. మీరు ఆమెను బాధ పెడితే మీ శక్తి మీపై కోపిస్తుంది. మీరు శక్తిహీనులు అవుతారు. 2 పురుషుల్లో ఒకరు గురుదేవుని స్వరూపం, మరొకరు దేవాది దేవుడు మహాదేవుని స్వరూపం. అందుకే మీరు ఈ 4 వ్యక్తులను ఎప్పుడూ మర్చిపోయి బాధ పెట్టకూడదు. ఈ రోజున శనిదేవ మహారాజ్ తన దిశను మారుస్తున్నాడు. దానితో పాటు 9 దైవిక శక్తుల కృప మీపై ఉంటుంది. కాబట్టి మీ జీవితంలో చాలా సంతోషాలు రావడానికి సిద్ధంగా ఉన్నాయి. మీరు ఆ 2 స్త్రీలను సంతోషంగా ఉంచితే మీ జీవితంలో సంతోషాలు ఉంటాయి. ధనం కూడా చాలా వస్తుంది, పెరుగుతుంది. మరి ఆ స్త్రీ మీకు తారసపడితే మీరు ఆమెతో ఏదైనా బంధాన్ని ఏర్పరచుకోండి. మీరు ఆమెను మీ భార్యగా చేసుకోవచ్చు.
మీరు ఇప్పటికీ వివాహం చేసుకున్నట్లయితే ఆమెను మీ స్నేహితురాలిగా చేసుకోవచ్చు, లేదా సోదరిగా చేసుకోవచ్చు. దేవుడు ఇచ్చిన సోదరిగా భావించండి. మీరు ఏదైనా బంధాన్ని ఆమెతో పిలవచ్చు, ఆమెను అలా పిలవచ్చు. కానీ బంధం మాత్రం తప్పకుండా పెట్టుకోండి. ఆ బంధాన్ని పెట్టుకోవడమే కాదు, గౌరవంతో నిలబెట్టుకోవాలి. ఆమెను పూజించాలి, అవమానించకూడదు. లక్ష్మీ స్వరూపమైన స్త్రీ పేరు చెప్పాలంటే ఆంగ్లంలో కే అక్షరంతో మరియు తెలుగులో కా అక్షరంతో మొదలు అవుతుంది. మరొక స్త్రీ మీకు దుర్గా స్వరూపం. ఆమె మీ శక్తి. ఆమెతో కూడా ఎప్పుడూ బంధం పెట్టుకోండి. ఆమెను గౌరవించండి. ఆమెపై ఎప్పుడూ కోపం తెచ్చుకోకండి. మీ జీవితంలో మీ శక్తిగా పనిచేసి ఈ దుర్గా స్వరూప మహిళ పేరు రా అక్షరంతో మొదలవుతుంది. ఆంగ్లంలో ఆర్ అక్షరం. మీ జీవితంలో ఈ ఇద్దరు మహిళలు చాలా చాలా అదృష్టవంతులు. మీరు ఇప్పటికే మీ జీవితంలో వారికి చాలా బాధ కలిగించి ఉంటే అప్పుడు మీరు ఎంత కష్టపడినా జీవితంలో ఏ అభివృద్ధి ఉండదు. అందుకే మీ జీవితంలో బాగా ఉండడానికి, ముందుకు జీవితం సాగడానికి ఈ ఇద్దరు స్త్రీలను ఎప్పుడూ సంతోషంగా ఉంచండి. వీరు సంతోషంగా ఉండాలి. ఎప్పుడూ వారిని వేధించకూడదు. వారి మనసుకి ఏ విధంగా గాయం చేసి బాధ పెట్టకూడదు. మీరు వారిని ఎలా గుర్తిస్తారు అని చాలామంది మిమ్మల్ని అడుగుతారు. నేను గుర్తించే పద్ధతి కూడా చెప్తానండి. మీరు ఎప్పుడైనా చాలా చాలా ఆందోళనలో ఉంటే, చాలా కష్టంలో ఉంటే, మీకు ఇబ్బందిగా ఉన్నప్పుడు అప్పుడు ఏదైనా ఒక స్త్రీ వస్తుంది. ఆమె మీతో మాట్లాడుతుంది. ఆమె అమ్మాయి కావచ్చు, స్త్రీ కావచ్చు. మీరు ఇబ్బంది పడుతున్నప్పుడు ఆమె మీతో మాట్లాడుతుంది. మీకు ఏదైనా ఉపాయం చెప్తుంది. ఆమె చెప్పే ఉపాయం విని మీకు చాలా మంచి అనిపిస్తుంది. మీలోని భయం పూర్తిగా మాయమవుతుంది. సంతోషంగా అనిపిస్తుంది. ఆమె దగ్గర ఉండడం వల్ల మీ మనస్సు బాగుంటుంది. మీలో సంతోష భావాలు పెరుగుతాయి. జీవితంలోని విచారం పోతుంది. ఈ స్త్రీలు అలాంటివారు. మీరు వారిని లక్ష్మి, దుర్గగా భావించి పూజించినా తక్కువే అవుతుంది. ఈ సంబంధం ఏదైనా కావచ్చు, ఎల్లప్పుడూ పవిత్రంగా ఉండాలి. ఆ సంబంధంలో ఉన్న స్త్రీ మీ భార్య కూడా కావచ్చు. ఆమెను పూర్తిగా గౌరవించండి. ఆమె మీ తల్లి కూడా కావచ్చు. తల్లి అంటే తల్లి. ఆమెను పూర్తిగా గౌరవించండి. సోదరి కావచ్చు, బయట స్త్రీ కావచ్చు. ఆమెతో కూడా ఎల్లప్పుడూ మధురమైన గౌరవపూర్వకమైన బంధాన్ని కొనసాగించండి. ఎల్లప్పుడూ వారితో సంప్రదింపులో ఉండండి. వారు మీతో సంప్రదించకపోయినా అలాంటి మహిళతో ఎప్పుడూ మీరు దగ్గరగానే ఉండండి. వారిని బాధ పెట్టొద్దు. ఎందుకంటే వారిని బాధ పెడితే వారికి కోపం వచ్చి మీతో బంధాన్ని తెంచేసుకుంటే అప్పుడు మీ జీవితంలో అభివృద్ధి ఉండదని అర్థం చేసుకోండి. ఇక పెరుగుదల ఉండదు. అంతా అక్కడే ఆగిపోతుంది. ఇద్దరు పురుషులు, గురుదేవుడు, మహాదేవుడు. ఇప్పుడు మేము చెప్తున్న ఈ పురుషులను గుర్తించే పద్ధతి మీరు వారిని ఇలా గుర్తించాలి. మీ ఇద్దరు పురుషులు మీ చుట్టుపక్కలే ఉండొచ్చు, లేదా దూరంగా ఉండొచ్చు. ఇప్పుడు వారి శారీరక నిర్మాణాన్ని చెప్తాము. మీకోసం భగవంతుని స్వరూపాలు, దేవతల స్వరూపాలైన ఇద్దరు పురుషులు ప్రతి పరిస్థితుల్లో మీకు తోడుగా ఉంటారు. వారిని గుర్తించే మొదటి పద్ధతి ఏమిటంటే వారి నుదురు ఇద్దరిది 4 అంగుళాల కంటే వెడల్పు ఉంటుంది. మీకోసం చాలా అదృష్టవంతులైన ఈ ఇద్దరు పురుషుల నుదురు 4 అంగుళాల కంటే వెడల్పు ఉంటుంది. కాబట్టి ఈ విషయం మీరు మొదట గమనించాలి. వారి నుదురు 4 అంగుళాల కంటే వెడల్పుగా ఉంటే రెండో విషయం ఏమిటంటే వారు మధురంగా మాట్లాడతారు. ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటారు. ఏదో ఒక ఓదార్పు, ధైర్యం ఇస్తున్నట్లు ఉంటుంది. మీరు ఎప్పుడైనా దుఃఖం, కష్టంలో ఉన్నప్పుడు వారు రాత్రిపూట మీతో కూర్చుంటారు. వారు మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళరు. ఎప్పుడు ఏదో ఒకటి చెప్తారు, ఏదో ఒక ఉపాయం ఇస్తారు. మీ కష్టాన్ని దూరం చేయడానికి ఎప్పుడూ కూడా ప్రయత్నిస్తారు. మరి పూర్తి మనసుతో చేస్తారని చెప్పొచ్చు. కేవలం చూపించడానికి మాత్రమే కాదండి, వారి యొక్క ప్రతి పరిస్థితుల్లో కూడా మిమ్మల్ని తోడుగా ఉంచుకుంటారు. అలాగే వారు నిజంగా మీ కష్టాన్ని మనస్ఫూర్తిగా అర్థం చేసుకుంటారు. ఈ ఇద్దరు పురుషుల పేర్ల మొదటి అక్షరాలు ఏమిటంటే ఒకరు మీకు పూర్తిగా భగవంతుని స్వరూపమైన గురుదేవుని స్వరూపం. పేరు ఆంగ్లంలో ఎస్ అక్షరంతో, తెలుగులో స అక్షరంతో మొదలవుతుంది. కాబట్టి వీరిని ఎల్లప్పుడూ కూడా మీ జీవితంలో కొనసాగించండి. ఎప్పుడూ దూరం కానివ్వకండి. మరియు వారి మనస్సుకు బాధ కలిగించేలా లేదా వారిని దుఃఖం, కష్టం కలిగించేలా ఏ పనిని ఎప్పుడూ చెయ్యకండి. ఎందుకంటే మీరు అలా చేస్తే మీ జీవితంలో అక్కడి నుంచి దుఃఖం, కష్టం పెరగడం మొదలవుతుంది. మీరు ఎంత కష్టపడినా దుఃఖము, కష్టాలు తగ్గవు.
రెండవ పురుషుడు మీకు సాక్షాత్తు దేవతతో సమానం. ఆయన పేరు ఆంగ్లంలో ద్వి అక్షరంతో మొదలవుతుంది, తెలుగులో బా తోటి. కాబట్టి మీరు వారిని గుర్తించి మీ జీవితంలో సాక్షాత్తు భగవంతునికి ఇచ్చే స్థానం ఇవ్వండి. 9 దైవిక శక్తులు. ఇక ఈ యొక్క శక్తులు, వాటిలో మీ కులదేవి భగవాన్ భోలేనాథ్ శివుడు, శనిదేవ్ మహారాజ్, హనుమాన్జీ మహారాజ్, సాక్షాత్తు శ్రీహరి విష్ణువు, మీ కులదేవత, మీ ఇష్టదేవత దుర్గామాత, వైష్ణవమాత, సాక్షాత్తు కాళీమాత ఉన్నారు. ఈ 9 దైవిక శక్తులు మీ ఇంట్లో ఏదైనా చిన్నారి రూపంలో, ఎవరైనా బిచ్చగాడి రూపంలో, ఎవరైనా కూడాను కిన్నెర రూపంలో, ఏదైనా జీవి రూపంలో మీ ఇంట్లోకి అడుగు పెట్టొచ్చు. మిమ్మల్ని కొద్దిగా పరీక్షించడానికి ఈ రోజున, ఎప్పుడైనా ఏ సమయంలో అయినా, ఎలా అయినా అపరిచితులుగా మేము చెప్పినట్లు వచ్చినప్పుడు మీరు వారిని వేధించొద్దు, ఎప్పుడు కొట్టద్దు. ఏ జంతువైనా, ఏ క్షీరమైనా, ఎలాంటి చిన్నారి అయినా, ఎవరు బిచ్చగారు అయినా, ఏదైనా కిన్నెర అయినా, వారు మీ నుండి ఏదైనా అడగడానికి వస్తే మీరు వారి పరిస్థితిని చూసి నవ్వొద్దు, వారిని ఇబ్బంది పెట్టొద్దు, వారికి మంచి చెడు చెప్పకండి. ఎందుకంటే అలా చేస్తే భగవంతుడు కోపిస్తాడు. మీ అభివృద్ధి అంతా ముగిసిపోతుంది. మీ జీవితంలో సమస్యలు పెరుగుతాయి. భగవాన్ భోలేనాథుడు మీ అందరినీ ఆశీర్వదించునుగాక. మిత్రులారా, ఒక్కసారి మనస్ఫూర్తిగా హర హర మహాదేవ అని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ రాశి జాతకులకు ఫలితాలు ఈ రోజున మాత్రం తప్పకుండా ఇలా కలగబోతున్నాయి. మీరు నమ్మే సిద్ధాంతాలు, జ్ఞానము ఇతరులతో కలిసి పనిచేయడం వల్ల మీకు గొప్ప ప్రయోజనాలు కలుగుతాయి. సంభాషణ మరియు భాగస్వామ్యాలు, మీ సంభాషణ నైపుణ్యాలు మెరుగుపడతాయి. ముఖ్యమైన సమావేశాల్లో లేదా జట్టు చర్చల్లో మీ అభిప్రాయాలను విశ్వాసంతో వ్యక్తం చేయడం మంచిది. వ్యాపార భాగస్వామ్యాలు లేదా ఒప్పందాలు కుదుర్చుకోవడానికి ఈ సమయం చాలా అనుకూలము. కీలకమైన చర్చలు మరియు సమావేశాల కోసం ఇది చాలా మంచిది. ఉద్యోగంలో గుర్తింపు, మీరు చూపించే అంకితభావం, సానుకూల దృక్పథం కారణంగా కార్యాలయంలో మీ పనికి గుర్తింపు లభిస్తుంది. మీరు పై అధికారుల ప్రశంసలు పొందుకుంటారు. ఆర్థిక పరిస్థితి, ఆర్థిక లావాదేవీలు లేదా పెట్టుబడి నిర్ణయాల్లో ఈరోజు కొంతవరకు స్పష్టత వస్తోంది. ధనాన్ని ఆకర్షించడానికి, ఆర్థిక పరిస్థితి మెరుగుపరుచుకోవడానికి అవకాశం వస్తుంది. పాత పెట్టుబడులు కూడా అవకాశాన్ని అందిస్తాయి. విద్యార్థులకు విద్యపై, చదువుపై ఎక్కువగా ఇంట్రెస్ట్ వస్తుంది. ఉన్నత విద్యా విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. ఆరోగ్యం, మీ ఆరోగ్యం సాధారణంగా బాగుంటుంది. అయినప్పటికీ అతిగా ప్రయాణం లేదా పని వల్ల కొంత శారీరక అలసట కలిగే అవకాశం ఉంది. శరీరం, మనసు పూర్తిగా విశ్రాంతి తీసుకోవడం చాలా అవసరం. మానసిక ప్రశాంతత కోసం మీ గురువు, ఇష్టదైవం స్తోత్రాలను లేదా ధ్యానం వంటి వాటిని తప్పకుండా అభ్యసించండి. మానసిక స్థితి గురువు ప్రభావం కారణంగా సాధారణంగా ఉల్లాసంగానే ఉంటుంది. ఈ రోజున సానుకూలంగా ఉంటుంది. జ్ఞానం, ఆశయం, ఆహ్లాదకరమైన వాతావరణం కోరుకుంటారు. ప్రేమ సంబంధాలు, ప్రేమ శృంగారానికి ఈరోజు అత్యంత అనుకూలం. మీ ఆకర్షణ ఇతరులను సులభంగా ప్రభావితం చేస్తుంది. బంధం బలపడుతోంది. మీ ప్రేమ భాగస్వామితో మీ బంధం మరింత బలపడుతోంది. మీ బంధంలో ఆనందాన్ని పెంపొందించుకోవడానికి మీ భావాలు నిర్మోహమాటంగా వ్యక్తపరచండి. అవివాహితులకు ఆకర్షణీయమైన వ్యక్తిని కలుసుకునే అవకాశం ఉంది. ఈ రోజు ఇంట్లో గొడవలు చాలా తక్కువగా ఉండే అవకాశం ఉంది. శాంతి, సామరస్యం కాపాడడానికి ప్రయత్నిస్తారు. పాటించవలసిన విషయాల్లో సలహా తీసుకోండి. ఏదైనా పెద్ద నిర్ణయాలు తీసుకునేటప్పుడు ముందుగా గురువు లేదా అనుభవజ్ఞుల సలహా తీసుకోండి. అతిగా ఆలోచించదు. ఇలా ఆలోచించడం లేదా సమయాన్ని వృధా చేయడం మానుకోండి. ముఖ్యమైన పనిలో అందరినీ సంతోషపెట్టడానికి ప్రయత్నించడం కంటే మీ ముఖ్యమైన పనులపై దృష్టి పెట్టడం మంచిది. ప్రేమలో మెలకువ, మీ ప్రేమ జీవితం అనుకూలంగా ఉన్నప్పటికీ మీ నిర్ణయాలపై వారు అభ్యంతరం చెప్పినప్పుడు తొందరపడి కఠినంగా మాట్లాడొద్దు. మీ అభిప్రాయాలను నెమ్మదిగా, తార్కికంగా వివరించండి. విమర్శ, పని విషయంలో ఎవరినైనా విమర్శించాల్సి వస్తే ఆ విమర్శ నిర్ణయాత్మకంగా మాత్రమే ఉండేలా చూసుకోండి. వారి మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడుకోవడం మానుకోండి.
వ్యక్తిగత సమస్యలు ఇతరులు మిమ్మల్ని వారి వ్యక్తిగత సమస్యల్లోకి లాగాలని ప్రయత్నించవచ్చు. ఇతరుల గొడవల్లో అనవసరంగా తలదొచ్చకుండా జాగ్రత్త వహించండి. మధ్యవర్తిత్వం వహించడానికి ప్రయత్నిస్తే ఈ రోజున అది మీకు ఇబ్బంది కలిగించవచ్చు. పరిహారాలు వచ్చి గురుగ్రహాన్ని ప్రసన్నం చేసుకోవడానికి మీరు ఈరోజు పసుపు రంగు వస్త్రాలు ధరించండి. దేవత ఆరాధన మీ జీవితంలో సుఖం, సంపద, శాంతి కోసం గురు సంబంధిత దేవతలను దక్షిణమూర్తి, సాయిబాబా లేదా మీ ఇష్ట దైవాన్ని ఆవు నెయ్యితో దీపం వెలిగించి నమస్కరించండి. ఈ రాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలంటూ మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. అంతా మంచి జరుగుతుంది. ఇక స్వస్తి.